విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పంచగ్రామాల భూ సమస్యపైన అవగాహన అనుభవంతో సరైన పరిష్కారాన్ని చూపిస్తామంటూ యువ నాయకుడు. పెందుర్తి నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ హామీ. రహదారి పేరుతోని అక్రమ డీడీఆర్ కాజేసేందుకు సర్కార్ కుట్రలు. దస్పల్లా భూములపైన ప్రభుత్వ తీరును ఎండకట్టిన జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్. పాదయాత్రను నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తప్పుపెట్టిన విశాఖ యాదవ సంక్షేమ సంఘం. గొల్ల సన్నిధిని దూరం చేస్తుంది టీడీపీ సర్కారేని అంటూ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 229 అమలు చేస్తామంటూ టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు పర్వడ సంతబైలు వద్ద పంచగ్రామాల ప్రజలతోని ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోని నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, పంచగ్రామాల ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. ఈ సమస్యపైన నాకు పూర్తి అవగాహన ఉందని, 12,000 ఎకరాలు 18,000 ఇళ్లకు సంబంధించిన సమస్య ఇది. 1,00,000 మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆరోపించారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆస్తులు అమ్ముకునే హక్కు లేకుండా పోయిందని అన్నారు. కనీసం ఇంటి రిపేర్లు చేసుకునే పరిస్థితే లేదు. ఈ సమస్య పరిష్కారానికే కృషి చేసింది చంద్రబాబు. జీవో 578 తీసుకువచ్చి రెగ్యులేట్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బులు కట్టొద్దు, నేను వచ్చి ఉచితంగా రెగ్యులేట్ చేస్తానని చెప్పారు. దాదాపు 12,000 ఎకరాలు 18,000 ఇల్లుకి సంబంధించిన సమస్య ఇది. ఆనాడు అంటే 2004 ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు. ఆనాడు 578 జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు వస్తూ, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆయన ఈ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్నీ కలిపేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు. మళ్ళీ ఆయన చనిపోవటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందరికి అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు, 100 నుంచి 200 గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లా వేసి మనం జియో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్న నాయకులు ఆనాడు కోర్టుకెళ్ళి మళ్ళీ జియో పైన స్టే తీసుకొస్తాం జరిగింది. పెద్దలు అన్నట్టు మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, లేదా మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని మీరు ఆశీర్వదించారు. మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారు, తప్పనిసరిగా 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 229 జియో తప్పనిసరిగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్ బాబాయ్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇట్లా పరిష్కరిస్తానన్నాడు, అట్లా పరిష్కరిస్తానని. బిల్డప్ బాబాయ్ని అడుగుతున్నా, ఏమైంది? గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మీ ప్రభుత్వం పీకిందేంటి, పొడిచిందేంటి? అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గంలోని యువకులం పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న అంగన్వాడీల నుంచి స్థానిక ప్రజల వరకు నారా లోకేష్ చేస్తున్న యువకులం పాదయాత్రకు మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వాజీ న్యూస్తోని మాట్లాడుతూ సీఎం 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రావాలంటూ ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి అడిగినందుకు ఒక ఛాన్స్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలని దాన్ని దుర్వినియోగం చేసుకోవడంలోని ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ వెల్లడించారు. ఇకపైన మార్పు కోసం టీడీపీని అధికారులకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలపై ఉందంటూ తెలిపారు. లోకేష్ బాబు గారితో ఈరోజు పాదయాత్రకు వచ్చినందుకు మా మండలం మా నియోజకవర్గంలోని చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మా రైతుల తరపు నుంచి మేము ప్రత్యేకించి ఆయనకి మేము ఒక విన్నపాలు ఇచ్చాము. లోకేష్ బాబు గారితో బెల్లానికి గిట్టుబాటు ధరలు ఇమ్మని చెప్పి అదేవిధంగా కేటగిరీ 1 నుండి కేటగిరీ 2కి మార్చేస్తారు. వాళ్ళని కేటగిరీ 1గా ఇమ్మని చెప్పి లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఎరువుల ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి రైతుల తరపు నుంచి మాట్లాడడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పూర్తి చేసి ఇది 5వ రోజు సమ్మెలో కూర్చున్నాం. కానీ రాత్రి 3 ఎమ్మెల్యే గారు చర్చలకు పిలిచారు. కానీ చర్చల్లో అయితే ఎటువంటి కూడా మా డిమాండ్లు ఏమీ తేల్చలేదు. మేము 11 డిమాండ్లు అడిగాము. కానీ 3 డిమాండ్లు ప్రత్యక్షంగా 3 డిమాండ్లు అడిగాము. కానీ వాళ్ళైతే వేతనాలు పెంచే అవకాశమే లేదని చెప్పారు. కానీ వేతనాలు మాకు పెంచే వరకు, గ్రాడ్యుటీ మాకు అమలు చేసే వరకు, మా డిమాండ్స్ మాకు పరిష్కరించే వరకు మేమైతే ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామండి. మేమైతే ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళేదే లేదు. మేము ఇంకా ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సమస్యల పరిష్కారం చేయాలని అంటే దానికి విరుద్ధంగా ఈ రోజు ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో అధికారులతోటి అలాగే అధికార బలంతో అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టి మేము పనులు చేయిస్తామని చెప్పేసి దుర్మార్గమైన చర్యకి జగన్మోహన్ రెడ్డి దిగారు. దీన్ని అంగన్వాడీ యూనియన్ సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్లతోటి అంగన్వాడీ నాయకులతోటి చర్చలు జరిపి ఏదైతే సమస్యలు ఉన్నాయో గ్రాడ్యుటీ అమలు చేయడంలో కానీ, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తానన్న హామీని అమలు చేయడంలో కానీ, ఏదైతే మినీ వర్కర్లుగా ఉన్నారో వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తానన్న హామీని మీరు ఇచ్చున్నారు. ఈ హామీలు అమలు చేయకపోతే మాత్రం అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీలు తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ బాబు గారికి మా ఆర్థిక వందనాలు. మేమందరం లోకేష్ బాబు గారి గురించి ఎదురు చూస్తున్నాం. కానీ నెక్స్ట్ కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి. మాకు కంపల్సరిగా అతను బాబు గారు సీఎం అవ్వాలి. మాకు కంపల్సరిగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా దగ్గరికి లోకేష్ బాబు గారు వస్తున్నారంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము కళ్ళుతో లోకేష్ బాబు గారిని చూసి చాలా ఆనందం పడతాం. యువగల పాదయాత్ర యనమంచిలో నారా లోకేష్ బాబు వచ్చినందుకు ఓ ప్రపంచంలో ఉంది. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈ రోడ్డు చాలా పరిస్థితిలో ఉంది, చాలా దౌర్జన్యంగా ఉంది. ఈ రోడ్డు గురించి చాలాసార్లు సుందర విజయ్ కుమార్ గారు అని అన్న వెంకటరావు గారు అని చాలాసార్లు ఈ రోడ్డు గురించి చాలాసార్లు నిహార దీక్షలు మోకాళ్ళ మీద కూర్చొని చాలా ఎత్తున ప్రయత్నం చేశారు. మీరు లోకేష్ బాబుని కోరుకుంది ఒకటే, అచ్యుతాపురం నుంచి పూడిమర వరకు, అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు రోడ్డు మార్గం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ని కొత్తగా వేయించాలని కోరుకుంటున్నాను. నేను మండల ఐటీడీపీ ఇన్ఛార్జ్ వర్క్ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయం మీద చెరుకు మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రాంతం ఎక్కువ బీసీలతో నిండినటువంటి ప్రాంతం ఇది. మరి గత ప్రభుత్వంలో బీసీలకు అన్ని రకాలుగా సబ్సిడీ లోన్లు కానీ, పనిముట్లు కానీ, మరి బీసీలు తగ్గటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం కానీ అన్ని రకాలుగా మాకు సౌకర్యం కల్పించారు. మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా బీసీల మీద దాడులు పెరిగాయి. బీసీలకు అందవలసినటువంటి సబ్సిడీలు కానీ, లోన్లు కానీ పూర్తిగా ఆపేయడం జరిగింది. దానివల్ల ఆర్థికంగా కూడా లాస్ అయిపోతున్నాము. సరే, ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే స్కీములు అన్నీ ఉన్నాయో అవి ఒక బీసీలుగా మాకు చాలా ఆనందం కలిగించాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అన్నీ కూడా ఆపేసి బీసీల పైన ఒక కక్షాదింపు చర్యగా మరి ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోయి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తగినట్టు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు 85% పూర్తి చేసిన ప్రాజెక్టును కూడా ఈ సైకో పాలన కనీసం ఒక ఇటుకబెట్ట కూడా వేయలేకపోయింది. అలాగే అమరావతి రాజధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం తీసుకున్న రాజధానిని కూడా 3 రాజధానులు, 4 రాజధానులు, 6 రాజధానులు అంటూ ఇటు తిప్పడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప ఏది కూడా ఇచ్చేయలేదు. అదేవిధంగా స్టార్టింగ్ వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక నిషేధించి ఇసుక రీటెండర్లు పెట్టేసి ప్రజల్ని లేబర్ అందరినీ కూడా పొట్టకొట్టి చాలామంది కాంట్రాక్టులు కూడా రోడ్డు మీద చేసిన దుస్థితి. అలాగే రోడ్డులు కానీ ఏ వ్యవస్థ కూడా ఏది కూడా చేయలేదు ఈ సైకో పాలన.
మన బాబు గారు మళ్ళీ వచ్చి ప్రజలందరికీ మంచి పాలన ఇస్తారనేది మన యువగలం ద్వారా లోకేష్ బాబు గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది మాకైతే. లేకపోతే మాటల్లో కాదు, ఎత్తెత్తంగా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చూడడానికి రావాలి. ఈరోజు పార్టీ పరంగా మాటలు అయితే అందరూ చెప్తారు, ఓట్లు అయితే అతను కనిపిస్తే ఫ్యూచర్లో మనం జనవన్నోళ్ళం బాగుపడతాము. లేదు అతనికి మాటలే కానీ ఓట్లు లేకపోతే మాత్రం జనాలు మాత్రం నెత్తిమీద కూర్చుంటాడు జగనన్న వచ్చి. అది గుర్తుపెట్టుకొని ఒక్కసారి లోకేష్ అన్నని ఒక్క చాయిస్ ఇస్తే జనాన్ని ఎలా పెరిపిస్తాయో మీరు ఒక్కసారి చూడండి. ఇంకా దాని మించి అయితే మేము ఏం చెప్పలేము. మాటలు ఆడడం వేరా, పెన్నులు చేయడం వేరా. మాకు మెయిన్ రోడ్ బాగోలేదండి. హైవే అంతా చాలా గోతులు అవి ఎక్కువ హెవీగా ఉన్నాయి. వర్షం పడినప్పుడు వెళ్ళడమే కానీ రావడం ఎలాగో రూట్ తెలియక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరికి చెప్పినా కూడా ఈ రోజుకి మాకు ఈ రోడ్డు మెయిన్ రోడ్ అనేది అవ్వట్లేదు. బెండ్లు పాడైపోవడం, ఆ యాక్సిడెంట్లు. అరవపాలెం రోడ్డు కూడా లైట్లు లేవండి. సేకట్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. ఏదైనా మాకు లోకేష్ బాబు వచ్చాక ఇవన్నీ జరుగుతాయని ఆశ కూడా ఉంది. దానికి మించి మేమేం చెప్పలేము. మాకు చేసినా చేయకపోయినా లోకేష్ బాబుని మాత్రం గెలిపించడానికి మేము ముందుకైతే ఉన్నాము. అందాల నటుడు శోభన్ బాబులా నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టం అంటూ ఆయన రూపు శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు. విశాఖ డాబా గార్డెన్స్లోని శోభన్ బాబు స్టేట్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభన్ బాబు విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి చెడులను వివరించి మంచి వ్యక్తిత్వం కలిగిన శోభన్ బాబు సలహాలు సూచనలు పాటించి సినీ పరిశ్రమలో ఎంతో మంది నేడు నిర్భయంగా ఉన్నారంటూ వెల్లడించారు. భూమిపైనే పెట్టుబడి పెట్టాలంటూ ఆయన చేసిన సూచన నటుడు మురళీమోహన్ పలుమార్లు గుర్తు చేసుకున్న సందర్భాలను తెలిపారు. వ్యక్తి మంచితనం, సుగుణాలను కలిగి ఉంటే అటువంటి వారిని దైవంలా పూజించడం పరిపాటేనంటూ, అదేవిధంగా శోభన్ బాబు విగ్రహాన్ని నేడు ఆవిష్కరించడం ఆనందంగా ఉందంటూ తెలిపారు. నేను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అసోసియేషన్ నెంబర్ కూడా, అలాగే ఎన్నో మూవీస్లో నటించాను. భరత్ అన్యంలో మహేష్ బాబు గారితో కలిసి నటించాను. అరవింద్ సమేతలో సునీల్ గారు హీరోయిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. 5 రూపీస్ ప్యాక్స్ నేనే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి మూవీలో గేమ్ చేంజర్లో మినిస్టర్గా క్యారెక్టర్ చేస్తాను. మైసూరు వెళ్ళి వచ్చాను. అలాగే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, ఎన్నో నాటకాల్లోంచి వచ్చాను. నేను బాబు గారు అంటే నాకు చాలా అభిమానం. భగవంతుడు నాకు ఇచ్చిన వరం బాబు గారి రూపం. నా తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను. నాకు అందాల నటుడు ఎవరు అంటే సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అటువంటి అందం మరి నాకు వచ్చిందంటే నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ ఆ భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి శోభన్ బాబు గారి విగ్రహం మన వైజాగ్లో, మన విశాఖపట్నం సెంటర్లో పెట్టారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మంచి వాడైతే, తన గుణాలు మంచివైతే ఒక విగ్రహం పెట్టి పూజిస్తారు. మహాత్మా గాంధీని పూజించారు, శ్రీరామచంద్రుడిని పూజించారు. అలా మరి శోభన్ బాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యువతరం, ఈ జనరేషను ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు, మరి రియల్ ఎస్టేట్లో ఎంతో ముందుకెదిగాడు అని అందరూ చెప్పుకుంటారు. మరి అలాగే ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యర్థ ఖర్చులు ఖర్చు పెట్టకుండా జీవితంలో ముందుకు ఎదగాలంటే మరి శోభన్ బాబు గారు రియల్ ఎస్టేట్ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ప్రతి మనిషి సముద్రాన్ని అంటే ఎదగలం కానీ సంసారాన్ని ఎదగలం. దానికి కారణం డబ్బును ఆదా చేయమని మరి శోభన్ బాబు గారు చెప్పారు. మన టీచర్ మనకి చిన్నప్పుడు ఎలా అయితే చెప్తారో అలాగే ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది మురళీమోహన్ గారు లాంటి, చంద్రమోహన్ గారు లాంటి ఎంతో గొప్పవారు ఇవాళ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నటువంటి వారు అందరూ కూడా మరి గొప్పవారు అవేమో వారి మాటలతో అని చెప్పారు. నేను 3,000 కోట్ల విలువైన దసపల్లా హిల్స్ భూములను నిబంధనలకు విరుద్ధంగా 2,000 కోట్ల టీడీఆర్ కాజేసేందుకు గాను వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిల భారీ స్కెచ్ వేశారు అంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. దస్పల్లా హిల్స్లోని ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డును 100 అడుగుల రోడ్డుగా విస్తరించి అందుకోసం 1000 కోట్ల రూపాయల పరిహారం టీడీఆర్ రూపంలో ఇవ్వడానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధమయ్యారని అన్నారు. అభివృద్ధి కంటే కుంభకోణాలకే ప్రాధాన్యతలు ఇచ్చే సీఎం పేషి ప్రతి ఒక్క అధికారి ధనంజయ రెడ్డి అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి వచ్చిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మిని కలిసి దీనిపైన విశాఖ అధికారులతోని పదే సమీక్షలు జరుపుతున్నారంటూ తెలిపారు. వారు చెప్పిందే తడువుగా నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారంటూ వెల్లడించారు.
2లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976 ప్రకారంగా రాణి కమలాదేవి గారు సర్వే నంబర్ 1196లో 76,372 స్క్వేర్ మీటర్స్ అంటే 18.38 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ని వదులుకుంటూ తీర్మానం చేశారు. అంటే అథారిటీస్ ఇష్యూ చేసిన నోటీస్. ఆ తర్వాత GOMS 345/36/2006 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఆ ఏరియాలో ఆ 18.38 ఎకరాలు పార్క్గా గుర్తిస్తూ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఇందులో ఉంది. ఇదేంటంటే 345 GOMSలో ఆ ప్లాన్ పొందుపరిచి ఉంది. అయితే ఒక పార్క్ కింద ఉన్న భూమిని అంటే వేకెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసిన భూమిని మాస్టర్ ప్లాన్లో తర్వాత అది ప్రైవేట్ భూమి ఎలాగైంది. అంటే 2009లో మన అర్బన్ ల్యాండ్ సీలింగ్ రికవరీ ఏజెంట్ ఎవరైతే సుబ్బరాజు గారు ఉన్నారో ఆయన ఏంటంటే ఆయనకన్నీ డిస్ప్యూటెడ్ భూములే కావాలి. డిస్ప్యూటెడ్ భూములు ఎలా సెటిల్ చేసుకోవాలని తెలుసు కాబట్టి ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్ సుబ్బరాజు అంటే ఆయన కూడా అలాగే చెప్పుకుంటాడు. ఆయన ఒక 21 మందితో ఒక అప్పీల్ రిట్ ఫైల్ చేశారు. ఈ ల్యాండ్ మాది, మేము కొనుక్కున్నాం, మాకు దీని మీద టైటిల్ ఇప్పించండి అని. ఆ తర్వాత 26/10/2010లో లోకాయుక్తలో కూడా ఈ ల్యాండ్ 18.38 ఎకరాల ల్యాండ్ ఆ సర్వే నెంబర్ 1196లో వేకెంట్గా చూపించారు. అదే ల్యాండ్ని తర్వాత కలెక్టర్ శ్యామలరావు గారు లోకాయుక్తకి 13/1/2011లో లోకాయుక్తకి చాలా క్లియర్గా లెటర్ రాస్తూ సబ్మిట్ చేశారు. ఈ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ ప్రభుత్వ ఆస్తులను కాపాడే దిశగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలనేటువంటి ఒక ధ్యేయంతో ఉన్నటువంటి మా నాయకుడి అభిమతం మేరకు దసపల్లా భూముల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డితో సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దసపల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పినటువంటి పెద్ద మనిషి అడ్డగోలుగా విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురికి అల్లుడికి దారాదత్తం చేశారు అని చెప్పి జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దసపల్లా భూముల వ్యవహారంలో పూర్తి స్థాయి ఆధారాలతో ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి భాగవతాల మీద మీడియా ద్వారాగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏకంగా ఎంత స్థాయికి బరితెగించారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో దసపల్లా భూముల్ని ప్రైవేట్ భూములుగా చిత్రీకరించడమే కాకుండా అదే దసపల్లా భూముల్లో 2041 మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డు ఏదైతే వేయాలని చెప్పి ప్రతిపాదన చేసి రోడ్డు కేవలం దసపల్లా భూములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు ఏదైతే కొట్టేశారో దాంట్లో హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టాలనంటే మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డు ఉండాలి. తెలుగుదేశం అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేస్తోంది అంటూ శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్షా శిబిరానికై ఆదివారం ఉదయం గండిబాబ్జీ చేరుకుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే వెంటనే మీకు ఉద్యోగ గ్యారంటీ ఇస్తామని చెప్పారు. జీతాలు సుమారు 18,000 రూపాయలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంతకాలం కష్టపడ్డారు, ఇంకొక 3 నెలలు ఆగండి అని చెప్పారు. ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు కూడా బాధపడుతున్నారు, ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరంటూ ఆయన ఆరోపించారు. 98% మందికి పథకాలు నెరవేర్చామని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎవరి కోసం నాకు ఓట్లు వేయాలనే గర్వంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్కు సరైన బుద్ధి చెప్పి కావాల్సినవన్నీ సాధించుకుందామని అన్నారు. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం మొత్తం మీద 6 రోజుల నుంచి కూడా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కూడా వారికి ఉద్యోగ భద్రత, జీతాలు పెంచాలని చెప్పి మరి నిరసన దీక్ష తెలియజేస్తున్నారు. కాబట్టి వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ కూడా
సపోర్ట్ చేయాలని మాకు ఆదేశించింది మా అధిష్టానం. సో ఆ సందర్భంగా ఈవేళ ఇక్కడ ఎవరైతే మరి అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్ ధర్నా చేస్తున్నారో ఆ ధర్నాలో మేము పాల్గొని వారికి మద్దతు తెలిపాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏమిటంటే ఆ రోజు ఈ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి జీతాలు పెంచి వాళ్ళకు ఒక సరైన గౌరవ వేతనం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 3,500 ఉన్న జీతాన్ని ఆయన ఒకేసారి 10,500 రూపాయలు చేశాడు అంగన్వాడీ టీచర్కి. ఆయాకేమో 3,500 4,000 చేశారు. అటువంటిది ఈవేళ మూర్ఖుడు ఏదైతే ఈవేళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పాడు, మీ అందరికీ కూడా నేను ఏదైతే తెలంగాణలో ఇస్తున్నారో ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నారో వారందరికంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను జీతం మీ అంగన్వాడీ టీచర్లకు అని చెప్పాడు. చెప్పిన మాట ఇది కాదు కదా, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈవేళ అప్పుడే ఎన్నికలు వచ్చేయడానికి ఇంక 2 నెలలు సమయం ఉంది. ఇప్పుడు జీతాలు గించితే ఎలక్షన్ కోసమే పెంచాలి. నేను అనుకోవడం ఏమిటంటే రేపు వీళ్ళు సిట్టింగుల్లో ఎలక్షన్ కోసం అబద్ధం ఆడిసి పెంచుతాడు. ఈ 2 నెలలే కదా మన జీతాలు ఇవ్వాలని. ఇటువంటి మోసగాడిని నమ్మొద్దని చెప్పి మీ ద్వారా ఈ అంగన్వాడీ టీచర్స్ని ప్రజల్ని కోరుతా ఉన్నా. మనకి ఈవేళ మీరు చూసుకోండి, రాష్ట్రంలో ఆ రోజు నాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి ప్రమాణ స్వీకారం చేసినట్టు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేను బ్రహ్మాండమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు అన్ని హామీలు కూడా ఫెయిల్ అయ్యారు. మద్యం తీసుకుందాం, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. ఎవరైనా తాగాలంటే స్టార్ రోడ్డు కింద తాగాలని చెప్పాడు. ఇవాళ అయోధ్య భవ్యరామ మందిరం ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ గాజువాక కన్వీనర్ సోమరాజు నాయకులు కేఎన్ఆర్ మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణార్థం శ్రీరాముని కళ్యాణ అక్షింతలు ప్రపంచమంతటా చేర్చాలంటూ తమ లక్ష్యమని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్ కళ్యాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అయోధ్య భవ్యరామ మందిర ప్రతిష్టను పురస్కరించుకొని విశాఖ మహానగరంలోని ప్రతి ఇంటికి వ్యతిరేక సిద్ధం చేసిన అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు చేరవేసి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కనవరెడ్డి నరసింహరావు గారి నేతృత్వంలో అన్ని క్షేత్రాలకి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ అన్ని క్షేత్రాల్లో కమిటీ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఈ అక్షింతలు అందే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ కూడా కంకణం కట్టుకున్నాయి. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా శ్రీరాముల యొక్క ఆలయాలలో మరియు ప్రతి పౌరునికి కూడా ఈ అక్షింతలు వెళ్ళే విధంగా మరి అదేవిధంగా అక్కడ అయోధ్య రామ మందిరం ప్రారంభమవుతున్న అన్ని రామాలయాల్లో కూడా ముఖ్యంగా ప్రతి గ్రామాల్లో కూడా ఈ రామ మందిరంలో ఈ అక్షింతలతో పాటు పూజలు కూడా చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్వ హిందూ పరిషత్ అన్ని క్షేత్రాలు కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా గాజువాక నుంచి అన్ని క్షేత్రాలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడికి విచ్చేసి అక్షింతలను తీసుకొని వెళ్ళి ప్రతి వార్డుకి కూడా వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో పంపిణీ చేసే విధంగా చేపడతామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అయోధ్యలో నూతన రామ మందిరం దాదాపు నిర్మాణం పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్వామీజీలంతా కూడా కలిసి ఆ యొక్క దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ అయోధ్య నుంచి మా జిల్లాకు కూడా అక్షింతలు రావడం జరిగింది. ఆ యొక్క అక్షింతలు అదేవిధంగా శ్రీరాముని భవ్యమైన నూతన మందిరం ఫోటో అక్కడ రావాలని చెప్పి ఇన్విటేషన్ కూడా ప్రతి ఇంటికి కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఇన్విటేషన్ అదేవిధంగా అక్షింతలు అందే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగదాంబ కూడల నుంచి మన పాతజాయిల రోడ్డు వరకు ఉన్నటువంటి రామాలయంలో ప్రతి వార్డుకి కూడా 5 కేజీల అక్షింతలు ఈ యొక్క పత్రాలు కూడా ఫోటోలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్రలో మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా 50 మంది రామభక్తులు వచ్చి మేమంతా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. మరి శ్రీరాముని భవ్యమైన దివ్యమైన
రామ మందిరాన్ని వచ్చే నెల జనవరి 22వ తేదీని ప్రారంభం కానుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు అందజేయాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడీల తొలి ఉద్యమ రూపకర్త కామ్రేడ్ శారద 19వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఐటీసీయూ నాయకులు మణి, ఆర్కే, ఎస్పీకే కుమార్, పలువురు నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిఐటియు నాయకురాలు మణి మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. అంగన్వాడీల మహిళా కార్మికుల శ్రమశక్తి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంలో రూపొందించిన తొలి కన్వీనర్ కామ్రేడ్ శారద అని చెప్పారు. 19 ఏళ్ల క్రితమే మహిళా శ్రామిక శక్తి దోచుకోవడంతో ఇంత బయట కూడా వెట్టి చాకరీలు చేస్తూ ఆమె శక్తిని దోచుకుంటున్నారంటూ ఆమె గుర్తించారని తెలిపారు. మహిళలకి సమాన వేతనాలు, నిర్ణీత విధి సమయాలు, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ఆమె ఎంతగానో పరితపించారంటూ తెలిపారు. మహిళలకు విద్యా ఆవిష్కృతలు ఎంతగానో ప్రోత్సహించిన మహిళా కామ్రేడ్ శారద అంటూ గుర్తు చేశారు. అంగన్వాడీ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ విశాఖ జిల్లా మొట్టమొదటి కన్వీనర్ అయిన కామ్రేడ్ శారద గారు మరణించి నేటికి 19 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా శారద గారికి నివాళి అర్పించాము. శ్రామిక మహిళలకి హక్కులు, సమాన వేతనాలు, అలాగే కనీసమైన బాత్రూమ్ ఫెసిలిటీ కల్పించడం, రెస్ట్ రూము, పిల్లలకి క్రచ్ సౌకర్యం కల్పించడం, అలాగే ప్రసూతి సెలవులు, వీటన్నిటి మీద కూడా శారద గారు నిరంతరం కృషి చేశారు. విశాఖ జిల్లాలో అంగన్వాడీ ఉద్యమానికి ఆద్యులు. అలాగే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ మహిళా కార్మికుల కోసం, కాఫీ కార్మికుల కోసం, బిల్డింగ్ వర్కర్స్ కోసం, అలాగే మిగతా స్కీమ్ వర్కర్స్ అందరినీ ఆర్గనైజ్ చేయడంలోనూ శారద గారి పాత్ర గణనీయంగా ఉంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు అంగన్వాడీ సమ్మె జరుగుతోంది, నేటికి 6వ రోజు. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయాలి. ఏదైతే శారద గారు శ్రామిక మహిళలు సమాన హక్కులు, సమాన వేతనాల కోసం పోరాడారో ఆ పోరాటాన్ని మేము ముందుకి సిఐటియుగా తీసుకువెళ్తాము. భవిష్యత్తు పోరాటాలకి నాయకత్వం వహిస్తాము. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేతనాలు పెంచే వరకు అంగన్వాడీ సమ్మె జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. యువతరం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవంటూ విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వ్యతిరేకించారు. ఈ మేరకు సీతమ్మదారిలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే గోళ్ల సన్నిధి అనే కార్యక్రమాన్ని చట్టబద్ధం చేశారంటూ గుర్తు చేశారు. యాదవులను బీసీలలో కలపడమే కాకుండా వారి సంక్షేమం కోసం కార్పొరేషన్లో కూడా ఏర్పాట్లు చేశారన్నట్టు వెల్లడించారు. టీడీపీ హయాంలోని గోళ్ల సన్నిధి పోగొట్టుకున్నామని, దైవ సన్నిధిని నిరాకరించిన వారు తమకు ఏ విధంగా మేలు చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పాదయాత్రలో భాగంగా ఆదుకుంటామంటూ బూటకప్పు మాట్లాడుతున్నారని లోకేష్ పైన విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ మాత్రమే యాదవులకు రాజకీయ ఆర్థిక బలోపేతాన్ని అందించే దిశగా కృషి చేస్తోందంటూ వారు స్పష్టం చేశారు. తెలిసి రాజకీయ పరిజ్ఞానంలో మరి టీడీపీ హయాంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, వాళ్ళ తనయుడు నారా లోకేష్ అయితే కానీ ఏ కులానికి కూడా ఎక్కడ కూడా పేరెట్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఒక హోదా అనేది ఎక్కడ కూడా నాకు తెలిసి జరగలేదు. ఎందుకంటే ఈరోజు ఆ టీడీపీ హయాంలో అన్ని కులాలకి, అన్ని వర్గాలకి కలగొర టైప్లోనే ఎవరికి స్థాయిలో వారు ఎదగడం తప్ప వాళ్ళనేది ఎక్కడ కూడా ఒక అథారిటీ అనేది కనిపించలేదు. మరి ఈనాటి 2019లో మరి మన ప్రియతమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి ఒక మంచి హోదాని కల్పించారని ఈ యొక్క సభాముఖంగా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక బీసీ మహిళగా, ఒక యాదవ కులానికి చెందినటువంటి ఒక 20వ వార్డు కార్పొరేటర్గా నేను చాలా ఆనందంగా, సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని ఏదో ఒక టీచర్గా స్కూల్లో చెప్పుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని నాకు ఒక రాజకీయ భవిష్యత్తును కల్పించి బయట సమాజంలో నాకంటూ ఒక గౌరవాన్ని, ఒక హోదాన్ని ఏర్పరచుకున్నానంటే దానికి కారణం మరి మనం సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నేను అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి ఎంతో మహిళలను ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి రాజకీయ పరిజ్ఞానాన్ని కల్పించి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఒక్కొక్క మహిళను
ఒక బీసీ మహిళను ఒక యాదవ కులానికి చెందినటువంటి మరి మేయర్ గారు అయినటువంటి హరివెంకట కుమార్ గారికి ఒక స్థానాన్ని కల్పించారు. అలాగే విఎంఆర్డి చైర్పర్సన్ అయినటువంటి అక్రమాని విజయనమ్మ గారికి ఒక విఎంఆర్డి చైర్మన్గా స్థానం కల్పించారు. అలాగే నాలాంటి ఒక యాదవ కులానికి చెందినటువంటి మహిళలను కార్పొరేట్లుగా చేశారు, అలాగే డైరెక్టర్లుగా చేశారు. ఇంత మంచి అవకాశం యాదవుల కులానికి మహిళలకు కల్పించారంటే ఆ యొక్క ఘనత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నిన్న ఏదైతే నారా లోకేష్ యోగాలంలో యాదవుల గురించి వైసీపీ ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ యాదవులకు ఏదన్నా చేసిందన్న దాని మీద మరి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది యాదవుల సమావేశంలో. ఈరోజు మేము అందరం కూడా ఒక విషయం లోకేష్ గారికి తెలియజేయాలని అనుకుంటున్నాం. అసలు యాదవులకి మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాం. యాదవులకి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఎక్కడ యాదవుల సమావేశం అయినా సరే యాదవులకి ఏమైనా ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీలు ఏవైతే మరి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ రోజు మీరు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి సన్నిధి గొల్లని మీరు పూర్తిగా మరి తొలగించినటువంటి పరిస్థితుల్లో మరి ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎవరైతే మరి అక్కడ వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆ గొల్ల సన్నిధి తాలూకా కుటుంబం కలిసినప్పుడు ఆయన ఒకటే హామీ ఇవ్వడం జరిగింది, నేను అధికారం వచ్చిన వెంటనే దాన్ని చట్టం చేస్తాను, శాశ్వతంగా మరి అక్కడ ఆ యాదవులు ఆ కుటుంబం ఏదైతుందో వాళ్ళకి శాశ్వతంగా వంశపారంపర్యంగా మరి ఆ సన్నిధి గొల్లని యాదవ సన్నిధిగా నామకరణం చేస్తూ మరి ఆయన చట్టం చేయడం జరిగింది. మరి మీరున్నప్పుడు తీసేసిన దాన్ని మీరు యాదవులకి ఎటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చారో దీని గురించే చెప్పుకోవచ్చు. మీరు యాదవుల పట్ల మీకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మరి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరాన్నే మీరు తీసేసిన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశవ్యాప్తంగా యాదవులందరూ కూడా మరి గర్వంగా చెప్పుకునే విధంగా మరి ఆ వెంకటేశ్వర స్వామి ఏదైతే మొదటి దర్శనం తలుపులు తీసి మొదటి దర్శనం దాన్ని చట్టం చేసి ఈరోజు మా యాదవుల తాలూకా ఆ గౌరవాన్ని సమాజంలో మరింత పెంచి ఈరోజు మాకు అంత గొప్ప పని చేసినటువంటి జగన్మోహన్ భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర నిలిచిపోతుంది అంటూ హైదరాబాద్ నుంచి యువగలం పాదయాత్ర కోసం ప్రత్యేకంగా వచ్చిన ఐటీ ఉద్యోగులు తెలిపారు. జోగులం పాదయాత్ర సందర్భంగా పెందుర్తి అనకాపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఐటీ శాఖ ఉద్యోగులు యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వాజీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పాదయాత్ర అంటే అధికారం కోసం చేసేది కాదని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం తామేం చేస్తామో ఒక స్టాండింగ్తోని యువ నాయకుడు నారా లోకేష్ ప్రజలకు చెప్పే ప్రజాయాత్ర యువగలమని తెలిపారు. దాదాపుగా 4.5 ఏళ్లకు పైగా రాష్ట్ర అనేక రంగాల్లోని వెనుకబడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నష్టపోయిన దాన్ని పూరిస్తూ భవిష్యత్తును బంగారం చేసే అధిక సంక్షేమ పథకాలు, అభివృద్ధి, తదనుగుణ పాలన చర్యలపైన నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతును అందిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణగా వెలసిల్లిన రాష్ట్రం. తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సెక్టర్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి టాప్లో నిల్చున్న రాష్ట్రం మనది. అలాంటిది ఈ రోజు చూసినట్లయితే మన రాష్ట్రం పరిస్థితి, ఉద్యోగాలు లేని యువత, పెన్షన్లు రాని వృద్ధులు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇసుక దంద వల్ల పనులు దొరకని భవన నిర్మాణ కార్మికులు, ఇలా ప్రతి రంగంలోనూ అనేక ఇబ్బందుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నిటికీ కూడా నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి వస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు. మా రాష్ట్రం గురించి సొంత రాష్ట్రంలో అమ్మా నాన్నలు ఇబ్బంది పడుతున్నా కూడా మా ఉద్యోగాల రీత్యా వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు మా అమ్మా నాన్నలకి, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రజలకి కూడా నేనున్నాను మీ కొడుకుగా అంటూ తోడుగా వచ్చిన నాయకుడు లోకేష్ అన్న. ఈ పాదయాత్రలో కనీసం మేము ఒక్కరోజు భాగస్వామ్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మేము కూడా ఉందామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. మా అందరికీ చాలా గర్వంగా ఉందండి. ఒక నాయకుడు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా నేనున్నాను అంటూ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిలబడ్డం అనేది, అందులోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ గుర్తించడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది.
మా సొంత ఊరు ఆంధ్ర అండి. మేమందరం ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులమే. కానీ మేమందరం ఉద్యోగాల రీత్యా మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవ్వడానికి ఒక ఉపాధికి ఏ కంపెనీలు లేకపోవడం వల్ల మేము వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చిందే. కానీ మా ఎవ్వరికి కూడా ఆంధ్రాలో మంచి ఐటీ హబ్ ఫామ్ అయితే వెంటనే వెనక్కి వచ్చేయాలనే ఉంది. మా అమ్మ నాన్నలు ఇక్కడ పెట్టుకొని మేము అందరం అక్కడికి వెళ్ళి ఉండాలనుకోం కదా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2024లో వస్తారు. మా అందరికీ మళ్ళీ కంపెనీలు తీసుకొచ్చి మా సొంత రాష్ట్రానికి మమ్మల్ని తెప్పిస్తారు. ఎవ్వరం తెలంగాణ వాళ్ళం కాదండి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నా మేము బాధగానే ఉన్నాం. మా అందరికీ కూడా సొంత రాష్ట్రానికి రావాలని చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించాల్సిన కర్తవ్యం మా అందరి మీద ఉంది. కాబట్టి మేమందరం ఈరోజు రావడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ యోగలం పాదయాత్రకి. ఎందుకంటే ఈ యోగలం అనేది భారతదేశ చరిత్రలో ఒక నవశకంగా మారబోతుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు వరకు గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేశారు. వాళ్ళంతా పదవుల కోసం చేశారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం ప్రజల కోసం, ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకు పోరాట తత్వం నేర్పించడం కోసం, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళపైన కేసులు ఈ విధంగా పెడుతూ ఉంటే మీకు నేను భరోసాగా ఉన్నా అని చెప్పడం కోసం పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతో నష్టపోయింది. ఆ నష్టపోయిన వాళ్ళకి ఒక భరోసాగా రేపు మేము వచ్చిన తర్వాత ఏం చేస్తాం అని ప్రతిరోజు ఒక్కొక్క వర్గం వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ రేపు భవిష్యత్తులో వచ్చిన తర్వాత ఏం చేస్తామని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క జిల్లాలో పాదయాత్ర మైల్ స్టోన్స్కి వచ్చే అప్పుడు ఇది పాదయాత్ర అంటే ఏదో ఒక పైలాన్ని ఆవిష్కరించడం కాదు. పాదయాత్ర అంటే అక్కడ ఉండే వాళ్ళకి సమస్యలకు పరిష్కారం చెప్పాలి. అందుకని మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యలన్నిటికీ మేము పరిష్కారం చూపిస్తామని మైల్ పాయింట్స్ ప్రతి ఒక్క ఈ రోజు వరకు దాదాపుగా 3,000 కిలోమీటర్లకు పైగా రావడం జరిగింది. అంటే 31 మైల్ పాయింట్లు వేయడం జరిగింది. 31 మైల్ పాయింట్స్ ఈ ఉమ్మడి 11 జిల్లాల్లో సమస్యలకు పరిష్కారంగా నారా లోకేష్ గారు చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ప్రజలకు ఏ విధమైన గ్యారంటీ ఇస్తూ ఉందో అది క్లియర్ కట్గా లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నష్టపోయిన వాళ్ళకి రేపు వచ్చిన తర్వాత ఆదుకుంటా మహిళల్ని, యువతని, అందరినీ. ఎందుకంటే ఈరోజు యువత గంజాయి మత్తులో తేలుతూ ఉన్నారు. అలాంటిది యువత భవిష్యత్తు గంజాయితో ఆగిపోకూడదు. యువత తలుచుకుంటే ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని మార్చగలుగుతారు. యువత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో లోకేష్ గారు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు చదువుకున్నామంటే ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి పీజీ విద్యార్థులకు. అలాంటి విద్యార్థులకు పీజీ ఫీజు రియంబర్స్మెంట్స్ మళ్ళీ మేము వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది ఈ పాదయాత్రలో. అదేవిధంగా అనేక హామీలు ఇస్తూ సాధ్యపడే హామీలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా నోటికి వచ్చింది చెప్పకుండా అక్కడ చర్చించి వాళ్ళ ముందే క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక నవశకంగా మారబోతుందని ఈ పాదయాత్ర మేము భావిస్తూ ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పంచగ్రామాల భూ సమస్యపైన అవగాహన, అనుభవంతో సరైన పరిష్కారాన్ని చూపిస్తామంటూ యువ నాయకుడు. పెందుర్తి నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ హామీ. రహదారి పేరుతో అక్రమ టీడీఆర్ కాజేసేందుకు సర్కార్ కుట్రలు. దస్పల్లా భూములపైన ప్రభుత్వ తీరును ఎండగట్టిన జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్. పాదయాత్రను నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టిన విశాఖ యాదవ సంక్షేమం సంఘం. గోళ్ల సన్నిధిని దూరం చేస్తోంది టీడీపీ సర్కారేనట్టు ఆరోపణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.